నమస్కారాలు. ఏఐసిసి పిలుపు మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయించిన 3 ఘట్టాలు ఈరోజు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దేశంలో ప్రతి ఊరూరుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని 3 ఘట్టాలుగా విభజించి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అంటే జై బాబు మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి మరి ఆ రోజు 1925 కర్ణాటకలో జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడి కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో అప్పుడున్నటువంటి ప్రతినిధుల సమావేశంలో మహాత్మా గాంధీ గారిని ఎన్నుకొని 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాత్మా గాంధీ గారి విలువలను, దేశం కోసం చేసినటువంటి త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చేయడం మొదటి ఘట్టం. రెండవ ఘట్టము జై భీమ్. భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువలు తెలియజేయాలని రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతోని మరి పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఒకటి చేయాలనే ఉద్దేశంతో రెండవ ఘట్టాన్ని చేయడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మూడవది జై సంవిధాన్ అభియాన్. జై సంవిధాన్ రాజ్యాంగం. మరి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క పౌరుడు, దేశ పౌరుడు స్వేచ్ఛ సమానత్వంతో ఉండాలని రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచిస్తే మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ భారత జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, నిండు పార్లమెంట్లో మరి అవమానించిన తీరును దేశ ప్రజలందరూ కూడా చూసినారు. ఈ యొక్క 3 ఘట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఖర్గే గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఊరు తీసుకువెళ్తూ భారతదేశ అంబేద్కర్ గారి భావజాలాన్ని, మహాత్మా గాంధీ గారి భావజాలాన్ని, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఏదైతే భారత జనతా పార్టీ ఈ 3 విలువలను తుంగలు దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, నిండు పార్లమెంటు సాక్షిగా అవమానపరుస్తున్నారో, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో సుమారు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించింది. దానికి సన్నాహాలు చేస్తూ ఉన్నది. దానికి రూపకల్పన చేసి కార్యక్రమాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల కమిటీ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలు నడుస్తాయని తెలియజేస్తూ ఉన్నాం. మేము చేపట్టే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున రేపటి నుంచి సుమారు వారం రోజుల పాటు ఈ కార్యక్రమ పాదయాత్రలు నడుస్తాయి. ప్రతి ఇంటింటికి తిరుగుతాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రచురించి పాంప్లెట్స్ ద్వారా ప్రతి ఇంటింటికి చేరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాతో పాటు స్వచ్ఛంద సంఘాలు, తర్వాత యువజన సంఘాలు, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.